వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్. సో మనకి తెలంగాణ ప్రభుత్వము ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్కి మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో దీని 2 రోజుల ముందే మనకి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రామ స్థాయిలో అధికారులు ఎవరైతే ఉన్నారో VLO విలేజ్ లెవెల్ ఆఫీసర్స్కి దాదాపుగా ఒక 10,500 పోస్టులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఆర్థిక శాఖ. సో కాబట్టి ఆర్థిక శాఖ అనుమతి లభించింది కాబట్టి 110% ఖచ్చితంగా ఆ పోస్టును ఫిలప్ చేస్తారు. అంతేకాకుండా మనకి రానున్న రోజుల్లో మరి ఏప్రిల్ మొదటి వారం నుంచి చూసినట్టయితే సో మనకి తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 61,000 పోస్టులను ఫిలప్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో మనం సేకరించిన సమాచారం ఆధారంగా వివిధ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి గమనించినట్లయితే మనకి ఇక్కడ దాదాపుగా 60,000 పోస్టులకి 61,579 పోస్టులకు జాబితా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 2025-26 జాబ్ క్యాలెండర్ రెడీ అయిందని చెప్పేసి అంగన్వాడీ కేంద్రాలలో 6,399 పోస్టులకి అంగన్వాడీ టీచర్లు, దాదాపుగా ఒక 4,000 పోస్టులు, మరో 4,000 పోస్టులు మరి సహాయకులు, మరి అంతేకాకుండా రెవెన్యూ శాఖలో దాదాపుగా ఈ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతున్నారో వాళ్ళకి 10,954 పోస్టులు. తర్వాత ఇతర విభాగాల్లో 30,000 పోస్టులు. ఇక్కడ ఇతర విభాగాలు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గురుకులాస్, తర్వాత ఇంటిగ్రేటెడ్ ఏవైతే ఉన్నాయో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మేబీ వాటికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో 2,700 పోస్టులు. అంటే మనకి మళ్ళీ ఒక గ్రూప్ 1లో భారీ స్థాయిలో, గ్రూప్ 2లో కూడా భారీ స్థాయిలో, గ్రూప్ 3లో కూడా భారీ స్థాయిలో నోటిఫికేషన్స్ ఉన్నాయి. తర్వాత 600 ప్రొఫెసరు, 2,900 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 332 నర్సింగ్ పోస్టులని మరి హాస్పిటల్స్ అండ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ పోస్టులను ఫిలప్ చేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సో దాదాపుగా మనకి రానున్న రోజుల్లో మరి తెలంగాణ ప్రభుత్వము 61,000 పోస్టులను ఫిలప్ చేయడానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మీ ప్రిపరేషన్, ఒకవేళ మీ లక్ష్యమే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా ఉన్నట్లయితే మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చేదాకా చూద్దాం అనుకున్నట్లయితే మీరు కాలయాపన అనేది చాలా వరకు నెగ్లిజెన్స్ అనేది మీ విజయానికి ఖచ్చితంగా అది ఒక వెనకడుగని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే మనకి వన్స్ నోటిఫికేషన్ స్టార్ట్ అయిందంటే మనకి రోజులు గడిచిపోతుంటాయి, సిలబస్ కంప్లీట్ అవ్వదు, రివిజన్ కాదు, అండ్ మార్క్ టెస్టులు రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడే మనకి 1 అవర్, హాఫ్ అన్ అవర్ కూడా, ప్రతి ఒక్క అవర్ కూడా మనకి విలువైందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒక మంచి స్ట్రాటజీతో కానీ మనం ముందుకెళ్ళినట్టయితే మనం సబ్జెక్టు కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత రివిజన్ చేయాలి. 3 నుంచి 4 సార్లు, వీలైతే 5 సార్లు రివిజన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మంత్లీ వైజ్గా మనం ఇప్పటి నుంచే వీక్లీ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము డే బై డే మనకి ఇంప్రూవైజేషన్ సబ్జెక్ట్ చేసుకుంటూ, మార్క్ టెస్టులు రాసుకుంటూ మనము ప్రతి ఒక్క అంశంలో డీటెయిల్గా చాలా క్లియర్గా మనం ప్రిపరేషన్ అనేది చేసుకుంటూ వెళ్ళినట్టయితే సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. కానీ ఇందులో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు అవగాహన లేకుండా కానీ అడుగుపెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు సమయం వృధా చేసుకుంటారు, మీ డబ్బు వృధా అవుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్. మీరు వేసే ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా డీటెయిల్గా, క్లియర్గా, అవగాహనతోటి, కాన్షియస్ తోటి మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది, వేల మంది ఎగ్జామ్ రాస్తారు, పోస్టులు తక్కువ ఉంటాయి. 100%లో 1% కూడా మనకి పోస్టులు ఉండవు, కానీ 99% మనకి అభ్యర్థులు పోటీ పడతారనే విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో కాబట్టి మనం ఈ ప్రిపరేషన్ ఎట్లా చేయాలి, ఏ విధంగా కొనసాగించాలనే అంశం పైన అసలు మనం A to Z వరకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరల్డ్లో మనం ఎట్లా ముందుకెళ్ళాలి, అదేవిధంగా అసలు నాలెడ్జ్, సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఏ విధంగా మనం అవగాహన సాధించాలి, పట్టు సాధించాలి అనే అంశాలపైన చాలా డీటెయిల్గా మనము ముందు వీడియోస్లో, మనం పాడ్కాస్ట్లో కూడా మనం డిస్కషన్ చేద్దాం. మన ఛానల్ నుండి చిరంజీవి ఎడ్యుకేషన్ యాప్లో మనకి కరెంట్ అఫైర్స్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆల్ ద పేపర్స్ మనకి ఈనాడు, సాక్షి మరియు రిమైనింగ్ ఆల్ ద పేపర్స్, నమస్తే తెలంగాణ కానీ, లేకపోతే ఆంధ్రజ్యోతి కానీ, అండ్ హిందూ పేపర్ కానీ, ఇలాంటి పేపర్స్ అన్నిటిని కూడా సేకరించి అందులో నుంచి మనకి అండ్ ప్రభుత్వానికి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్స్ నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ సేకరించి మరి కరెంట్ అఫైర్స్ని తయారు చేస్తున్నాం. సో కరెంట్ అఫైర్స్ని మరి క్లియర్గా చాలా ఒక అంటే విజిబుల్గా రీడబుల్గా ఒక స్టూడెంట్, అభ్యర్థి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేసే అభ్యర్థికి అనుకూలంగా మరి చూడగానే కాన్సెప్ట్ అర్థమయ్యే రీతిలో విజువల్స్ ద్వారా చాలా వెరీ క్లియర్గా మనకి కాన్సెప్ట్ బేస్డ్గా స్టెప్ బై స్టెప్, పాయింట్స్ వైజ్గా మనం అందించడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన మనకి మన ఛానల్లో ఆల్రెడీ కూడా చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్లో ఆల్రెడీ మనం వీటికి సంబంధించిన PDF ఫైల్స్ని అప్లోడ్ చేసినాం.
సో ఒకసారి వాటిని ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరిగింది, మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయనేది. సో ఈ కోర్స్ని కరెంట్ అఫైర్స్ కోర్స్ని మనం చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్లో యాప్లో మనం లాంచ్ చేసిన అనే విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మనకి ఎవరైతే గురుకులాస్ ప్రిపరేషన్ చేస్తున్నారో, గురుకుల ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రిపరేషన్ కొనసాగించే అభ్యర్థులు మనకి యాప్ అనేది సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ కాదండి, యాప్ కాదు, అది ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మాత్రమే ఉంది. బట్ యాప్ అనేది మనకి చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్గా మారిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి దాంట్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా మీకు మరి ఈ ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ సంబంధించిన క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అన్ని కూడా మనకి దాంట్లో ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఎవరైతే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నారో, ఎవరైతే ఈ ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ ప్రిపరేషన్ చేద్దాం అనుకున్నారో వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడే మీ ప్రిపరేషన్ కొనసాగించండి. దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ కోర్సు సంబంధించిన క్లాసెస్ అని కూడా అప్లోడ్ చేసినాం. అంతేకాకుండా మనకి తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ మొదటి వారంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ గత 2 రోజుల క్రితమే మనకి విలేజ్ లెవెల్ ఆఫీసర్ సంబంధించి 10,500 పోస్టులకి దాదాపుగా ఆర్థిక శాఖ అనుమతి లభించింది. కాబట్టి మనకి ఆ పోస్టులు ఖచ్చితంగా ఫిల్ చేస్తారు. అంతేకాకుండా మిగతా నెక్స్ట్ కమింగ్ మంత్ నుంచి మనకి దాదాపుగా 61,000 సుమారుగా 61,000 ప్రభుత్వ ఉద్యోగాలకి ఫిలప్ చేస్తున్నట్లుగా ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. సో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.